నలుగురు తీసుకొచ్చి బయట దొరుకుతాడు నా మెదక్లో ఒక ఆయన చెట్టెక్కి ప్రాణం కాపాడుతుంది. ఇట్లనే చెప్పలేము, ఏమైనా జరుగుతుంది కదా. అదృష్టము దేవుడు ఉన్నాడు, భయపడకుండా ఆయన మెదక్లో చెట్టెక్కి ప్రాణం కాపాడుతున్నాడు. మొదలు ఆయన ప్రాణాలతో రాని ఆయన ఎక్కువగా మొదలు తర్వాత నేను వస్తాను, మళ్ళీ కలుస్తాను. బస్ రంది పెట్టాను. మిగతా వాళ్ళు హాస్పిటల్కి పోయినట్ట నేను వాళ్ళ దగ్గర కూడా పోదాం అనుకున్నాను. ఎట్లు జ్వరం వచ్చిందా? రాత్రి అంతా బేదారైనాడు వర్షంలో. ధైర్యం కూడా కొత్త హాస్పిటల్కి పోతావా? పంపి అన్న ఇంటుంటావా? చూసుకోండి. మరి నేను అంత బేదారైన చూసుకోండి. నేనేం చేస్తా అంటే మొదలు ఈ పని చేస్తాను. చేస్తా బిడ్డ, మనం చెప్తున్నాం కదా. నిన్న కూడా ప్రాణాలు కాపాడుతున్నాను. భయపడదు, ఏమో అయిపోయిందని భయపడదు. చెప్పలేము. ఇక్కడ అంతా రాత్రి అంతా చీకటే కదా, దేవులాడుతుంది. ఇప్పుడే వర్షం తగ్గింది. దేవులాడుతుంది ఏం కాదు మా. ఏదైనా చెట్టో గిట్ట దొరికితే పట్టుకొని ఉంటారు కదా. చెప్పిస్తుంది అమ్మ. టెన్షన్ వరకు మన వాళ్ళు అందరూ ఉంటారు, మళ్ళీ నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ మాట్లాడుతాను. హాస్టల్ కోరుకొచ్చిన బాగలేకపోతే అయ్యా అడకాల మీద పడ్డా, అయ్యా ఆయనకి యాక్సిడెంట్ అయ్యా నేను పట్ట తోడుకొని వచ్చిండు. అయ్యా అయ్యని నేను చేసుకోండి, నిన్ను ఏమది కాలేను. అన్ని రకాలుగా నేను చీఫ్ సెక్రటరీ గారితో నేను మాట్లాడితే దేవులాడి బతికి ఉండడని అనుకుంటున్నాను. చెప్పలేము, అదృష్టం ఉంటుంది, చెప్పలేము. దేవుడు ఉన్నాడు, తప్పకుండా దొరుకుతాడు. బాధపడతాడు, భయపడతాడు. ఏదో ఒకటి ఎత్తుకుతాము. మొత్తం ఎంత పెట్టాలనో మా మొత్తం ఇష్టమంతా పెట్టాం. పిల్లలకు మళ్ళీ వచ్చి కలుస్తాను. ఇవాళ మొదలైన దొరకాలి, మొత్తం దాన్ని చూద్దాం.